అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం లాస్ట్ వీడియోలో 15 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం కదా. నెక్స్ట్ 15 క్వశ్చన్స్ ఈ వీడియోలో ప్రాక్టీస్ చేద్దాం. సో డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. 16th క్వశ్చన్ చూడండి. పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయుటను అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసనం ఏది అని అడుగుతున్నాడు. శాస్త్రీయ నిబంధన, కార్యసాధక నిబంధన, యత్నదోష అభ్యసనం, అంతర్దృష్టి అభ్యసనం. ఇవి ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్లో 15th క్వశ్చన్లో లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. శాస్త్రీయ నిబంధన ప్రతిపాదించింది ఎవరు? ఇవాన్ పావ్లోవ్. శాస్త్రీయ నిబంధన అంటే ఒక సహజ ఉద్దీపనకు ఇచ్చే ప్రతిస్పందనను అసహజ లేదా కృత్రిమ ఉద్దీపనను జత చేయడం ద్వారా అలవాటు చేయడం. అంటే ఒక సహజ ఉద్దీపన. ఎగ్జాంపుల్ చూడండి, అర్థమవుతుంది. పావ్లోవ్ చేసిన థియరీ ఏంటంటే, నార్మల్గా కుక్క ఏం చేస్తుంది? కుక్క ఆహారాన్ని చూసిన వెంటనే ఏమవుతుంది? లాలజలం వస్తుంది. అది సహజంగా వస్తుంది కదా. కానీ పావ్లోవ్ ఏం చేసిండు? దీనికి కృత్రిమ ఉద్దీపన, కండిషనల్ స్టిమ్యులస్ని యాడ్ చేసిండు. అంటే ఆహారంతో పాటు గంట శబ్దం ఏం చేసిండంటే, గంట శబ్దం చేసి ఆహారాన్ని ఇవ్వడం అలవాటు చేసిండు అనమాట. సో అది అలవాటు చేసినప్పుడు కొన్ని రోజులకు ఏమైంది? ఆ కుక్క ఏం చేసింది? గంట కొట్టగానే లాలాజలం ఇవ్వడం స్టార్ట్ చేసింది. అంటే గంట శబ్దం కాగానే అది ఏమనుకుంటుంది? ఆహారం ఇస్తారు అనే ఉద్దేశంతోనే దానికి లాలాజలం రావడం స్టార్ట్ అవుతుంది. సో దీనినే శాస్త్రీయ నిబంధన అంటారు. కార్యసాధక నిబంధనని ప్రతిపాదించింది బిఎఫ్ స్కిన్నర్. కార్యసాధక నిబంధన అంటే రీఇన్ఫోర్స్మెంట్, అంటే పునర్బలనం. అంటే ఏదైనా ఒక పని చేసిన తర్వాత దానికి లభించే పునర్బలనం అన్నమాట. అంటే మెచ్చుకోవడం, బహుమతి ఇవ్వడం, ప్రశంసించడం, ఇలాంటివి చేస్తే దాన్ని పునర్బలనం అంటారు. ఎగ్జాంపుల్ చూడండి. పేదలకు సహాయం చేస్తున్న ఒక అబ్బాయిని చూసి టీచర్ మెచ్చుకున్న తర్వాత నుండి ఆ అబ్బాయి సహాయం చేయటను అలవాటుగా మార్చుకున్నాడు. సో ఇందులో పునర్బలనం ఇచ్చింది కదా టీచర్. ఏం చేసింది? మెచ్చుకున్నది. ఈ మెచ్చుకోవడమే పునర్బలనం. సో కార్యసాధక నిబంధన. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కార్యసాధక నిబంధన. యత్నదోష అభ్యసనం. యత్నదోష అభ్యసనం అంటే ఇది ప్రీవియస్ క్వశ్చన్లో డిస్కస్ చేసుకుందాం. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. యత్నదోష అభ్యసనం అంటే ట్రయల్స్ అండ్ ఎర్రర్ మెథడ్. యత్నదోష అభ్యసనం ప్రతిపాదించింది థార్న్డైక్. దోష అభ్యసనం అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. అంతర్దృష్టి అభ్యసనం దీన్ని ప్రతిపాదించింది ఎవరు? గెస్టల్ వాదులు. గెస్టల్ వాదులు అంటే కోహ్లర్, కోఫ్కా, వర్తిమర్ని గెస్టల్ వాదులు అంటారు. ఇది కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్లో అంటే లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసినాం. ఎవరైనా చూడకపోతే ఇంకా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఒకసారి వెళ్ళి చూసేయండి. మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 17 క్వశ్చన్ చూడండి. మాంటిసోరీ మెథడ్ అనే పుస్తకంని రచించిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. పాల్ ఫ్రెయిరీ, ఏఎస్ నీల్, గీజుబాయ్, టోటోచాన్. ఈ పాల్ ఫ్రెయిరీ అనే అతను ఏ పుస్తకం రచించిండు? పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్. పాల్ ఫ్రెయిరీ ఏ పుస్తకం రచించిండు అంటే పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్ అనే పుస్తకాన్ని రచించాడనమాట. ఏఎస్ నీల్ ఏ పుస్తకం రచించిండు? ఈ పాల్ ఫ్రెయిరీ ఏమో బ్రెజిల్ దేశానికి చెందినవాడు. ఈయన రచించిన బుక్ ఏంటి? పెడగాజీ ఆఫ్ అప్రెస్డ్. ఏఎస్ నీల్ ఏమో సమ్మర్ హిల్ స్కూల్ అనే బుక్ని రచించారనమాట. ఈ సమ్మర్ హిల్ స్కూల్ అనేది అతని గ్రంథం, కూడా ప్రసిద్ధ గ్రంథం. అండ్ ఈయన ఒక ప్రయోగాత్మకమైన స్కూల్ని కూడా స్థాపించాడు. ఇది దేనికోసం అంటే పిల్లలకు సంపూర్ణ స్వేచ్ఛనిచ్చే విధానాన్ని ప్రచారం చేయడం కోసం ఈ సమ్మర్ హిల్ స్కూల్ అనే గ్రంథాన్ని రచించాడు. ప్లస్ దాంతోపాటు ఒక స్కూల్ని కూడా స్థాపించాడు. నెక్స్ట్ గీజుబాయ్. మాంటిసోరీ మెథడ్ అనే పుస్తకాన్ని రాసింది గీజుబాయ్. ఇంకా ఆయన దివా స్వప్న అనే పుస్తకాన్ని కూడా రచించాడు. దివా స్వప్న.
గుజరాత్లో మొదటిసారి ప్రవేశపెట్టాడు మాంటిసోరీ మెథడ్ని. సో పిల్లల కోసం వినూత్నంగా ప్రయోగాత్మకంగా ఒక పాఠశాలను కూడా స్థాపించారు మాంటిసోరీ విధానంలో. ఇది చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కోసం ఆయన ప్రోత్సహించాడు. చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఇప్పుడున్న స్కూల్స్ అన్నీ చైల్డ్ సెంటర్డే కదా. ఇంతకుముందు ఉన్న స్కూల్స్ అన్నీ టీచర్ సెంటర్డ్ ఉండేవి, ఇప్పుడేమో చైల్డ్ సెంటర్డ్ ఉన్నాయి. దీన్నే చైల్డ్ సెంటర్డ్ అంటే శిశు కేంద్రీకృత విద్య అంటారు. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? మాంటిసోరీ మెథడ్ అనే పుస్తకంను రచించింది ఎవరు? గీజుబాయ్. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. ఫ్రేజియర్ పాల్సన్ అభిప్రాయం ప్రకారం పోర్ట్ఫోలియో దీనికి ఉపకరిస్తుంది అని అడుగుతున్నాడు. ఉపాధ్యాయులు వారి బోధనా ప్రక్రియను మెరుగుపరచుటకు, విద్యార్థులు వారు చేసిన పనులను వారే ముదింపు చేసుకొనుటకు, సమాజం వారి అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసుకొనుటకు, బోధనా అభ్యసన సామాగ్రిని తయారు చేసుకొనుటకు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. విద్యార్థులు వారు చేసిన పనులను వారే ముదింపు చేసుకొనుటకు పోర్ట్ఫోలియో ఉపకరిస్తుంది అని చెప్పింది ఎవరు? ఫ్రేజియర్ పాల్సన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 19th. మూర్తిమత్వం సమగ్ర సంపూర్ణమైన వ్యవస్థ అని నిర్వచించిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. ఐసెంక్, లెవిన్, డేషియల్, వాట్సన్. దీని కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేసి కమెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లెవిన్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మూర్తిమత్వం అనేది కేవలం ఒక గుణం కాదు, వ్యక్తి మరియు పరిసరాలు కలిసి పనిచేసే ఒక సమగ్రమైన సంపూర్ణ వ్యవస్థ అని తెలిపింది లెవిన్. క్వశ్చన్ నెంబర్ 20 చూడండి. ఎన్ఈపి 2020 వృత్తి విద్యతో కూడిన ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోను ఈ సంవత్సరం నాటికి 26.3% నుండి 50%కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది ఏ సంవత్సరం అని అడుగుతున్నాడు. 2045, 2040, 2035, 2030. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేసి చెప్పండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2035. మన నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ 21st క్వశ్చన్ చూడండి. వికలాంగుల చట్టం 2016 ముఖ్య ఉద్దేశాలు గుర్తించండి. వైకల్య రకాల వర్గాలు 7 నుంచి 11కు పెంచబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు 3% నుండి 4% వరకు పెంచబడింది. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థలో 5% సీట్ల రిజర్వేషన్ కల్పన. దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి కమెంట్ చేయండి. ఆప్షన్ ఏ వైకల్య రకాల వర్గాలు 7 నుంచి 11కు పెంచబడ్డాయి అన్నాడు, కానీ ఇది రాంగ్ ఆన్సర్. 11కు కాదు 21కి పెంచబడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు 3 నుంచి 4% వరకు పెంచబడింది. ఇది రైట్ ఆన్సర్. ప్రభుత్వ మరియు ప్రభుత్వ సహకారం పొందుతున్న ఉన్నత విద్యా సంస్థలలో 5% సీట్లు రిజర్వేషన్ కల్పన. ఇది కూడా రైట్ ఆన్సర్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏది? ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 22nd క్వశ్చన్ చూడండి. సరైన సమాధానం గుర్తించండి అని అడుగుతున్నాడు. 1 కేంద్రీయ ప్రవృత్తి మానాలు, సెకండ్ది చరశీలత మానాలు. ఇక్కడ కేంద్రీయ ప్రవృత్తి మానాలు ఏంటి, చరశీలత మానాలు ఏంటి అడుగుతున్నాడు. కేంద్రీయ ప్రవృత్తి మానాలు అంటే మీన్, మీడియన్, మోడ్ అంటే అంక మధ్యమం, మధ్యగతం, బహుళకం. ఓన్లీ ఇక్కడ ఏమున్నాయి? బహుళకం, మధ్యగతం ఉన్నాయి. అంటే 1B, C. నెక్స్ట్ చరశీలత మానాలు అంటే రేంజ్, క్వార్టర్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్. సో ఇక్కడ ఓన్లీ 2 ఇచ్చాడు కదా. రేంజ్, చరశీలత మానాలు అంటే రేంజ్ ఇంకా క్వార్టర్ డీవియేషన్. డి అండ్ ఏ, ఏ కమ డి. అంటే మనకి ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది? ఫస్ట్ వన్కి ఏంటి? బి కమ సి. ఎందులో ఉంది? బి కమ సి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. సెకండ్ వన్ ఏంటి? ఏ కమ డి. మీకు ఇందులో ఒక్కటి తెలిసినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు, ఎందుకంటే కేంద్రీయ ప్రవృత్తి మానాలు తెలుసు అనుకోండి. బి కామ సి ఓన్లీ ఒకటే ఆప్షన్లో ఉన్నాయి, బి కామ సి. సో సెకండ్ ఆప్షన్ కూడా అదే ఉంటుంది కాబట్టి ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ 23rd క్వశ్చన్ చూడండి. SD ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సమేషన్ x² బై n సమీకరణలో తప్పుగా సూచించిన దాన్ని గుర్తించండి అంటున్నారు.
ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు గణనాల సంఖ్య, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గణన విచలన వర్గం, ఎక్స్ స్క్వేర్ సಮೇషన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గణనల విచలన వర్గాల మొత్తం, ఎస్డి ఈజ్ ఈక్వల్ టు సంక్షిప్త భాగాహారం. సో ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు అనేది కరెక్టే, గణనల సంఖ్య. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది కూడా కరెక్టే, గణన విచలన వర్గం. ఆప్షన్ 3 కూడా కరెక్టే, సಮೇషన్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు గణనల విచలన వర్గాల మొత్తం. సಮೇషన్ అంటే మొత్తమే కదా, సో అది కూడా కరెక్టే. ఎస్డి ఈజ్ ఈక్వల్ టు సంక్షిప్త భాగాహారం, ఇది రాంగ్. ఎస్డి అంటే స్టాండర్డ్ డివియేషన్, సంక్షిప్త భాగాహారం కాదు. సో ఇది రాంగ్ ఆన్సర్. సో మన ఆప్షన్ ఏది కరెక్ట్? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే తప్పు దాన్ని అడుగుతున్నాడు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 24th క్వశ్చన్. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. జీఓఎం రీత్, రాబర్ట్ గాగ్ని, కాలియర్, శివ్కే మిత్రా. విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని తెలిపిన వాళ్ళు ఎవరు? శివ్కే మిత్రా. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. జీఓఎం రీత్ ఈయన ఏం చెప్పాడు? విద్యా సాంకేతిక శాస్త్రం అనేది కేవలం పరికరాలను ఉపయోగించడం కాదు, అభ్యసన ప్రక్రియను సులభతరం చేసే శాస్త్రీయ పద్ధతి అని ఈయన వివరించాడు. ఎవరు? రీత్. రాబర్ట్ గాగ్ని ఈయన ఏం చెప్పాడు? ప్రసిద్ధ సిద్ధాంతాలలో అభ్యసన సోపానాలు ఒకటి. అందులో అభ్యసన సోపానాలను 8 సోపానాలుగా విభజించారు. ఎవరు? రాబర్ట్ గాగ్ని. నెక్స్ట్ ఆప్షన్ 3 కాలియర్. ఈయన ఏం చేసిండు? ఈయన విద్యా సాంకేతిక శాస్త్రాన్ని ఆచరణాత్మక బోధనా వ్యూహాలకు, తరగతి గది అభ్యసన ఫలితాలకు ముడిపెడుతూ వివరణ అందించారు. ఎవరు? కాలియర్. నెక్స్ట్ శివ్కే మిత్రా. ఈయన ఏం చేసిండు? ఈయన శివ్కే మిత్రా అనేట ఆయన భారతదేశానికి చెందిన ప్రముఖ విద్యావేత్త. ఎన్సీఆర్టీలో ప్రముఖ బాధ్యతలు నిర్వర్తించిన ఈయన విద్యా సాంకేతిక శాస్త్రాన్ని మన పాఠ్యాంశాల ప్రామాణికంగా వివరించారు. ఈ విధంగా చెప్పారనమాట. ఏమని? విద్యా గమ్యాలు సాధించగల వ్యూహాలు పద్ధతుల శాస్త్రమే విద్యా సాంకేతిక శాస్త్రం అని చెప్పారు. ఎవరు? శివ్కే మిత్రా. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. 25th క్వశ్చన్ చూడండి. కింది వాణిలో సరైన వాక్యాలు గుర్తించండి అని అడుగుతున్నాడు. ఏ వ్యక్తిగత అనుభవం ద్వారా పొందిన జ్ఞానం నిశ్శబ్ద జ్ఞాన సముపార్జన. ఆప్షన్ బి వచ్చేసి యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా పొందిన జ్ఞానం అవ్యక్త జ్ఞాన సముపార్జన. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్? సరైన వాక్యాలను గుర్తించండి అని అడుగుతున్నాడు. వ్యక్తిగత అనుభవం అంటే ఏంటి? టాక్టిక్ నాలెడ్జ్ అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ ద్వారా స్వయంగా చేసి చూడడం. అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి? మనది మనమే స్వయంగా చేసిన ఎక్స్పీరియన్స్ని పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటారు. అదే వ్యక్తిగత అనుభవం. దీని ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని ఏమంటారు? నిశ్శబ్ద జ్ఞానం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైకిల్ తొక్కడం ఒక ఎక్స్పీరియన్స్. అది ఎవరిది? పర్సనల్ ఎక్స్పీరియన్సే కదా, వేరే వాళ్ళు తొక్కిన ఎక్స్పీరియన్స్ కాదు. మనం సైకిల్ తొక్కిన ఎక్స్పీరియన్స్ ఏంటి? మన పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అదొక ఎక్స్పీరియన్స్. వంట చేయడం కూడా ఏంటి? మనం వంట చేస్తున్నాం అంటే అది మన పర్సనల్ ఎక్స్పీరియన్సే కదా. సో దాన్ని వ్యక్తిగత అనుభవం అంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి వచ్చేసి యాదృచ్ఛిక కార్యకలాపాల ద్వారా పొందిన జ్ఞానం. యాదృచ్ఛికం అంటే ర్యాండమ్, ఇన్సిడెంటల్గా చేసిన ఎక్స్పీరియన్స్ని యాదృచ్ఛికం అంటారు. ఎలాంటి ప్రణాళిక లేకుండా అంటే ఇన్సిడెంటల్గా ఓన్లీ అనుభవాల ద్వారా మనకు తెలియకుండానే నేర్చుకునే జ్ఞానాన్ని యాదృచ్ఛికం అంటారు. దాన్నే ఇంప్లిసిట్ నాలెడ్జ్ అంటారు. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, చిన్నప్పుడు మనం మాతృభాష నేర్చుకుంటాం, టైం టేబుల్ ప్రకారంగా నేర్చుకోం కదా. అది యాదృచ్ఛికంగా అంటే దానంతా అదే మనకు తెలియకుండానే మనం నేర్చుకుంటాం మాతృభాషని. సో అది యాదృచ్ఛికంగా వచ్చింది అంటారు. ఇప్పుడు మనం టెట్కి ప్రిపేర్ అవుతున్నాం, ఎలా ప్రిపేర్ అవుతాం? దానికి ఒక టైం టేబుల్ వేసుకొని ఒక ప్రణాళిక ప్రకారం ఒక ప్రణాళికాబద్ధంగా చదువుతాం. యాదృచ్ఛికం అంటే మనకు తెలియకుండానే ఒక ప్రణాళిక లేకుండా అనుభవాల ద్వారా నేర్చుకునే జ్ఞానాన్ని యాదృచ్ఛికము అంటారు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏబి రెండు సరైనవి. కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది అని అడుగుతున్నాడు. రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, మెట్రోపాలిటన్ టోపాలజీ,
స్టార్ టోపాలజీ. సో కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీకి సంబంధం లేనిది ఏంటి? ఆప్షన్ 3 మెట్రోపాలిటన్ టోపాలజీ ఈజ్ ద రైట్ ఆన్సర్. మిగతా రింగ్ టోపాలజీ, బస్ టోపాలజీ, స్టార్ టోపాలజీ అనేవి కంప్యూటర్ నెట్వర్క్కి సంబంధించినది. మెట్రోపాలిటన్ అనేది సంబంధం లేనిది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టెలిఫోన్ సంభాషణ అనున్నది వ్యక్తిగత సమాచార ప్రసారం, అంతర్వ్యక్తిగత సమాచార ప్రసారం, క్రమానుగత సమాచార ప్రసారం, సాంకేతిక సమాచార ప్రసారం అని అడుగుతున్నాడు. సో టెలిఫోన్ సంభాషణ అనున్నది ఏంటి? అంతర్వ్యక్తిగత సమాచార ప్రసారం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతర్వ్యక్తిగత అంటే ఇంటర్పర్సనల్, అంటే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య ఫోన్ సంభాషణ ద్వారా జరిగే భావ ప్రసారాన్ని అంతర్వ్యక్తిగత సమాచార ప్రసారం అంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఎఫ్టీపీని విస్తరించుము అని అడుగుతున్నాడు. అంటే ఎఫ్టీపీ యొక్క ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఫైల్ టర్మినేషన్ పీరియడ్, ఫిక్స్డ్ టైం ప్లాన్, ఫిక్స్డ్ టెక్స్ట్ ప్రాపర్టీ. కరెక్ట్ ఆన్సర్ ఏది? గెస్ చేయండి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెబ్ 2.0 యొక్క సరైన లక్షణాలను గుర్తించండి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ చదవడం రాయడంలో నిష్క్రియాత్మకమైనది. ఆప్షన్ బి వినియోగదారుని యొక్క భాగస్వామ్యం ప్రజాస్వామ్యయుతం. ఆప్షన్ సి వినియోగదారుడు చదవడం రాయడం రెండూ చేయవచ్చు. ఆప్షన్ డి వెబ్ కంటెంట్ యొక్క స్వభావం మూసివేయబడినదిగా చెప్పవచ్చు. వెబ్ 1.0 నేమో ఓన్లీ రీడ్ చేయడానికి మాత్రమే యూజ్ అవుతుంది, అంటే చదవడానికి మాత్రమే యూజ్ అవుతుంది. వెబ్ 2.0 అంటే కంటెంట్ చదవడమే కాకుండా తామే సొంతంగా రాయవచ్చు, లేదంటే దాన్ని అప్లోడ్ కూడా చేయొచ్చు. అంటే రీడ్ అండ్ రైట్ రెండింటికి యూజ్ అవుతుంది. అలాగే ఇందులో యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళు భాగస్వామ్యం ప్రజాస్వామ్యయుతంగా ఉంటుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఆప్షన్ బి అండ్ సి. బి అండ్ సి రెండు రైట్ ఆన్సర్. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బి, సి. నెక్స్ట్ మన లాస్ట్ క్వశ్చన్ చూడండి. ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ ప్రకారం సరైన సమాధానం. ఆప్షన్ ఏ ఉపాధ్యాయుడి సంభాషణ ఎక్కువగా ఉంటే అతడు చురుకుగా ఉన్నట్లు. ఆప్షన్ బి ఉపాధ్యాయుడు ప్రత్యక్ష భావం కంటే పరోక్ష భావం ఎక్కువ ఉంటే తరగతి నియంత్రణ అతని ఆధ్వర్యంలో ఉండదు. ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువ ఉంటే విద్యార్థులు చురుకుగా ఉన్నట్లు. సో ఉపాధ్యాయుడు సంభాషణ ఎక్కువ ఉంటే అతడు చురుకుగా ఉన్నట్టే కదా. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉపాధ్యాయుడు ప్రత్యక్ష ప్రభావం కంటే పరోక్ష ప్రభావం ఎక్కువగా ఉంటే తరగతి గది నియంత్రణ అతని ఆధ్వర్యంలో ఉండదు. సో ఇది రాంగ్. ఉపాధ్యాయుని సంభాషణ కంటే విద్యార్థుల సంభాషణ ఎక్కువగా ఉంటే విద్యార్థులు చురుకుగా ఉన్నట్టు. సో ఆప్షన్ సి కూడా రైట్ ఆన్సర్. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏది చూడండి. ఆప్షన్ 1 ఏబిసి, అంటే బి రాంగ్ కాబట్టి ఏ కూడా ఆప్షన్ 1 అనేది తప్పు. ఆప్షన్ 2 ఏసి రెండు కరెక్టే కదా, ఏసి కరెక్ట్, బి రాంగ్ కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. సో ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా టెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.